రైట్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త కనిపిస్తుంది. ఆమ్రపాలికి 5 పోస్టులు. రేవంత్ సర్కార్లో కీలక అధికారిగా ఆమ్రపాలి. తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ల బదిలీ. జీహెచ్ఎంసీ కమిషనర్గా కాటా ఆమ్రపాలి నియామకం. ఇప్పటికే మెట్రోపాలిటన్, మూసీ రివర్ ఫ్రంట్, హెచ్జిసిఎల్, ఔటర్ రింగ్ రోడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమెకు మరో బాధ్యత కూడా అప్పగించారని చెప్పి వార్త కనిపిస్తుంది. ఒకే అధికారికి మరి ఎన్ని బాధ్యతలు ఇస్తే ఆమె ఏ రకంగా నిర్వర్తిస్తారనేది కూడా, ఎంత టైం కేటాయిస్తారనేది కూడా కీలకం. ఇక్కడ సమర్థత ఉండొచ్చు, కాకపోతే టైం కేటాయింపు అనేది అత్యంత కీలకం. ఆమ్రపాలికి 5 పోస్టులు. రేవంత్ సర్కార్లో కీలక అధికారిగా ఆమ్రపాలి. తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ల బదిలీ. జీహెచ్ఎంసీ కమిషనర్గా కాటా ఆమ్రపాలి నియామకం. తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఐఏఎస్ల బదిలీలు చేపట్టారు. ఐఏఎస్ ఆఫీసర్ కాటా ఆమ్రపాలి తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ అధికారుల కన్నా పవర్ఫుల్గా మారారు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఆమ్రపాలి జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించారు. ఇప్పటికే ఆమ్రపాలి జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్జిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్గా కూడా ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ఆమ్రపాలికి 5 పోస్టులను అప్పగించారు. రాష్ట్రంలో ఎంతోమంది సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ ఆమెకు 5 కీలక పోస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం అప్పగించింది. కాటా ఆమ్రపాలి 2010 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిని. ఆమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు నగర చివరిలోని ఎన్ అగ్రహారం. ఆమె కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు మొదటి సంతానం. విశాఖలో ఉన్నత చదువులు చదివారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారినిగా విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్గా పనిచేశారు. 2013లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సర్కారులో కొన్నాళ్లు వరంగల్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా పనిచేసిన ఆమ్రపాలి కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యూటేషన్పై వెళ్లారు. తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు. మొదట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ప్రైవేట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధాని డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందారు. 2020 సెప్టెంబర్లో ప్రధాని కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. అప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించే వరకు కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ సర్కారులో ఆమెకు కీలక పోస్టులు దక్కుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమె ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా మహానగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధిగా వైపు నడిపించాల్సిన బాధ్యత ఆమెపై ఖచ్చితంగా ఉంటుంది అన్న వివరాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో ఒక డిఫరెంట్ వర్షన్ కూడా ఉంది. అది చూసే ప్రయత్నం చేద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్. హైదరాబాద్ ఆమ్రపాలికి ఏకంగా 5 విభాగాల బాధ్యతలు. జీహెచ్ఎంసీ కమిషనర్గాను పగ్గాలు. రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, విద్యుత్ కార్యదర్శిగా రొనాల్డ్ రాస్ అని మొత్తం మీద ఆమ్రపాలి నిర్వహిస్తున్న బాధ్యతలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు నిన్న నియమితులయ్యారు. మెట్రోపాలిటన్ అథారిటీ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్జిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్. మొత్తం ఇన్ని బాధ్యతలు ఆమె నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి సమయం ఎలా కేటాయిస్తారు, ఎలా వాటికి న్యాయం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.